హాయ్ డార్లింగ్స్ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మనకి కామెంట్ చేయడం అయితే జరిగింది. స్నాప్సీడ్లో బ్రౌన్ టోన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఎడిట్ చేయాలి ఒకసారి చేసి వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా కామెంట్. సో నిజానికి స్నాప్సీడ్లో అయితే మనం బ్రౌన్ ఎఫెక్ట్ అనేది ఎడిట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కష్టం కాదు, ఇన్ఫ్యాక్ట్ అది అవ్వదు కూడా. ఎందుకంటే స్నాప్సీడ్లో ఏదైతే ఉందో మనకి ఆప్షన్స్ అనేది కలర్ చేంజింగ్ గ్రేడింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో మనకి జస్ట్ ఫిల్టర్ అండ్ వింటేజ్ ఒక ఎఫెక్ట్ ఇవ్వచ్చు. కాకపోతే అదేంటంటే సేమ్ బ్రౌనిష్ అయితే రాదు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మనం లైట్ రూమ్ స్నాప్సీడ్ యూజ్ చేసి మనం చేద్దాం. సో స్నాప్సీడ్లో ఏంటంటే డల్గా ఉన్న ఫోటోని కొంచెం బ్రైట్ చేసుకొని సో సమ్ టెక్స్చర్ అనేది ఇచ్చి తర్వాత మనం లైట్ రూమ్లో అయితే ఎలా చేయాలని చెప్పేసి పర్టికులర్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్స్ వీడియోలో అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు ఆనంద్ వెస్లీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఎ క్రేజీ అండ్ క్రియేటివ్ వే. ఇఫ్ యూర్ ఎ క్రియేటివ్ పర్సన్ కన్సిడర్ ఎ సబ్స్క్రిప్షన్, పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. సో వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ గెట్ నోటిఫైడ్. యూ షుడ్ డైరెక్ట్లీ గెట్ 14. సో స్నాప్సీడ్ ఓపెన్ చేసుకోండి. స్నాప్సీడ్ ఓపెన్ చేసుకుని మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకునే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏ విధంగా వస్తాయి. అప్పుడు ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ రూమ్లో మార్చుకుందాం. సో ఫస్ట్ అనేది మనం స్కిన్ అనేది కొంచెం బెటర్గా బ్రైట్గా చేసి సో స్కిన్ అనేది స్మూత్గా చేసుకుందాం. దానికోసం మీరు టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి షెల్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే మనకి ఫేస్ మీద ఇలా ట్యాప్ ఇచ్చుకోండి. ఇట్లా సర్కిల్ వస్తుంది కదా, సో కొంచెం పెద్దగా చేసుకుని స్కిన్ మీద బ్రైట్నెస్ని అయితే పెంచుకోండి. బ్రైట్నెస్ పెంచుకున్నాక మనకి చూడొచ్చు ఇలా స్కిన్ టోన్ అనేది మారుతుంది అనమాట. సో బ్రైట్ అవుతుంది, కొంచెం వైట్ అవుతుంది. సో ఎక్కడెక్కడైతే మనకి స్కిన్ అనేది కనిపిస్తుందో అక్కడక్కడ ఏరియా సెలెక్ట్ చేసుకొని సో సింపుల్గా మనం ఈ విధంగా సో ఇట్లా చేసుకోండి లింక్స్. సో ఇలా చేసుకున్నాక సింపుల్గా మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇప్పుడు స్కిన్ అనేది స్మూత్ చేసుకుని దానికోసం ఇక్కడ లెన్స్ బ్లర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా లింక్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినాక 2 ఫింగర్స్తో ఇట్లా కొంచెం చిన్నగా చేసుకుని దీన్ని మొత్తం కిందికి అయితే పెట్టేసుకోండి. సో డౌన్ సైడ్ పెట్టేసుకున్నాక సో మనకి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇట్లా ఫోటో అనేది మొత్తం బ్లర్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పైన కనిపించండి లేయర్స్ బటన్ క్లిక్ ఇచ్చి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళండి. వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో లెన్స్ బ్లర్ కాబట్టి లెన్స్ బ్లర్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా అప్పుడు జూమ్ చేసుకొని సో బ్లర్ అనేది ఎక్కడెక్కడ కావాలో అక్కడ మనం బ్రష్ చేసుకోవాలి. సో మనకి ఫేస్ అనేది స్మూత్ కావాలి కాబట్టి బాగా జూమ్ చేసుకోండి. ఫోటోని ఎంత జూమ్ అవుతుందో మ్యాక్సిమం అంతా జూమ్ చేసుకొని సో ఇట్లా స్కిన్ మీద ఇట్లా బ్రష్ చేసుకున్నట్లయితే బ్లర్ అయ్యి స్కిన్ అనేది ఏమవుతుందంటే చాలా స్మూత్గా అయితే అవుతుంది. చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసు, ఒకవేళ ఎవరైనా తెలియకపోతే సింపుల్గా ఇట్లా సో ఏంటంటే మనకి డీటెయిలింగ్ అయితే కనిపిస్తుంది ఫోటో అనేది. సో డీటెయిలింగ్ అయిపోయినాక అప్పుడు ఎడిట్ అయితే అయిపోయింది, బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా. ఇప్పుడు సింపుల్గా సేవ్ చేసుకొని ఈ ఫోటోని లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ బ్రౌనిష్గా ఎలా మార్చుకోవాలనేది తెలుసుకుందాం. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డార్లింగ్, సో ఇప్పుడు సింపుల్గా మీరు ఫస్ట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెంపరేచర్ వచ్చేసి కొంచెం పెంచుకోండి, ఒక 20 దగ్గరలో. సో 15 పెట్టుకున్నాను. సో 15 or 18 దగ్గరలో పెట్టుకోండి. సో నీకు కింద టెంట్ కూడా ఒక +10 దగ్గర అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక మీ ఒక ఫోటోని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వైబ్రేషన్ కూడా లైట్గా పెంచుకోండి. సో పెంచుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేశాక మీకు మిక్స్ ఆప్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు మిక్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సో హ్యూని రెడ్ కలర్ హ్యూని అయితే కొంచెం తగ్గించుకోండి. సో అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం బ్రౌనిష్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కొంచెం తగ్గించి లూమినేషన్ కొంచెం పెంచుకుంటే ఫేస్ అనేది కొంచెం లైట్గా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎల్లో కలర్ వచ్చేసి హ్యూని మొత్తం మైనస్ పెట్టుకొని సాచురేషన్ కూడా మొత్తం మైనస్ పెట్టుకోండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది మారింది చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ కూడా మొత్తం మైనస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక అప్పుడు ఏం చేస్తారంటే సో లీవ్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు డన్ ఇవ్వండి. డన్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ ఫోటో అనేది ఇప్పుడు సేవ్ చేసుకోవాలన్నమాట. సో లూమినేషన్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మొత్తం లీవ్స్ అయితే గ్రీన్ కలర్ మొత్తం మారిపోయేటట్టు చూసుకొని దాన్ని ఇచ్చేసి పైన షేర్ ఆప్షన్ మీద ఉంది కదా, దాన్ని క్లిక్ ఇచ్చి ఫోటో అనేది సేవ్ చేసుకోండి. ఎడిట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా, సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని ఇప్పటివరకు ఎడిట్ చేసుకున్న ఫోటోని డిలీట్ చేసేసి లైట్ రూమ్లో సో మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ ఫోటోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక సో ఈ విధంగా వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు బ్రౌనిష్ లుక్ అయితే వస్తుంది చూడండి మీరు. ఇప్పుడు సో కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కొంచెం తగ్గించుకొని లూమినెస్ కొంచెం పెంచుకోండి. సో స్కిన్ అది మళ్ళీ చేంజ్ అవ్వకుండా ఉండడానికి
సో నెక్స్ట్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ హ్యూని సాచురేషన్ మొత్తం మైనస్ పెట్టుకోండి. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, హ్యూని మొత్తం మైనస్ పెట్టండి అండ్ సాచురేషన్ కూడా కొద్దిగా మైనస్ పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా మనకి బ్రౌనిష్ లుక్ కావాలి కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తామంటే కలర్ అడ్జస్ట్లోకి వెళ్ళి ఎల్లో కలర్ హ్యూని వచ్చేసి మైనస్ పెట్టి సాచురేషన్ మొత్తం ఇంక్రీజ్ చేయండి. సో ఏంటంటే మనకి చూడొచ్చు లైట్గా లీఫ్ దగ్గర బ్రౌనిష్ అయితే వచ్చింది. సో మిగతా కలర్స్ కూడా అన్నీ హ్యూని సాచురేషన్ మొత్తం మైనస్ పెట్టేసుకోండి 100లోకి. సో పెట్టేసుకున్నాక మీకు ఇప్పుడు ఏంటంటే సో ఈ విధంగా కొంచెం చేంజ్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, చూడొచ్చు డార్లింగ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసి కొన్ని ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా బ్రౌనీస్ టోన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు ఈ విధంగా. సో అన్ని కలర్స్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక మీ యొక్క ఫోటోని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇది. సో ఇదే పర్టికులర్ నెంబర్ని పెట్టడానికి అయితే ఏం లేదు. సో సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కాంట్రాస్ట్ని కొద్దిగా పెంచుకోండి. సో కొంచెం డల్గా ఉంటే ఫోటో కానీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి టెక్స్చర్ని కొంచెం పెంచుకోండి, క్లారిటీని కొద్దిగా పెంచుకోండి, ఒక 14 దగ్గరలో ఇలా పెట్టుకోండి. డాష్ని ఒక 6% అలా 10 లోపలే పెట్టుకోండి, ఎందుకంటే అది మరీ క్లారిటీని పెంచేస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు ఒక బ్రౌన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది క్లారిటీగా. సో ఒక థీమ్ వచ్చేది వచ్చింది, ఒక సినిమాటిక్ బ్రౌన్ టైప్ వచ్చింది. ఇప్పుడు వింటేజ్ వచ్చేసి మైనస్ పెట్టుకోండి. మైనస్ పెట్టుకుంటే ఇప్పుడు చూడండి, సో కొద్దిగా మైనస్ పెట్టుకుంటే ఒక ఫోటో అనేది కంప్లీట్గా చేంజ్ అయింది మీరు చూడొచ్చు. సో సింపుల్గా ఫర్దర్ని మిడ్ పాయింట్ని కూడా కొంచెం రౌండ్నెస్ని అయితే పెట్టుకున్నాక సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా మీకు డీటెయిల్లోకి వెళ్ళి షార్ప్నెస్ కొద్దిగా పెంచుకుంటే ఆల్మోస్ట్ ఫోటో అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా లైట్గా డీటెయిలింగ్ షార్ప్నెస్ని పెంచేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇట్లనే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. సో స్నాప్సీడ్లో ఏంటంటే స్నాప్సీడ్లో చేయలేము, ఎందుకంటే ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉండవు స్నాప్సీడ్లో. సో ఏంటంటే అది అన్ని కలర్స్ పాపప్ అయిపోతాయి స్నాప్సీడ్లో, ఇప్పుడు చూడొచ్చు మీరు. సో ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా సేవ్ డ్రైవ్లోకి వెళ్ళి ఫోటోని సేవ్ చేసుకోండి. సో ఇది వీడియో గైస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.